వెల్కమ్ టు డేగా మీడియా సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. శ్రావణ మాసం వస్తుందంటే ఫెస్టివల్ మంత్ సార్. ఇప్పుడు మనకు రాఖీ పౌర్ణిమ వస్తుంది సార్. దాని గురించి మాట్లాడదాం సార్. రాఖీ ఫెస్టివల్ అంటే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళ ఫెస్టివల్ కదా సార్. ఇది అసలు ఎందుకు కడతారు? సో అంటే పూర్వకాలంలో ఒక పద్ధతి కోసము ఇవన్నీ కూడా మనకి కొన్ని ఆచారాలను అయితే తీసుకొని వచ్చినారు. సో ఇప్పుడు హైటెక్ యుగానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఒకరి మీద ఒకరికి భరోసా ఇవ్వడానికే దీన్ని రాఖీ పండగ అన్నది జరుపుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. సౌత్లో ఒకలాగా చేసుకుంటారు, నార్త్లో ఒకలాగా చేసుకుంటారు, ఇంకొక తెగల వాళ్ళు వేరేలాగా చేసుకుంటూ ఉంటారు. సో భరోసా ఇవ్వడానికి దీన్ని తీసుకొని వచ్చినారు. అంటే ఎట్లయితే 40 days ఒక మాల వేసుకొని అప్పుడు ఆ పద్ధతులు ఏవైతే పాటించి అవే మొత్తం జీవితాంతం పాటిస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అట్లా ఇది కూడా కొన్ని బంధాలు మర్చిపోతూ ఉంటే మర్చిపోకుండా ఉండడానికి మళ్ళా బంధాలను గుర్తు చేయడానికి అన్న చెల్లెలు కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, మరి వేరే వాళ్ళైనా ఎవరినైతే కనుక ఎవరికి భరోసా ఇస్తున్నారో వాళ్లకు గుర్తు చేసుకోవడానికి మనము ఈ రాఖీ పండగ అన్నది చేసుకుంటూ ఉంటాము. చేసుకునే వాళ్ళు వివిధ పద్ధతులలో వివిధ రకాలుగా వాళ్ళ స్తోమతను బట్టి చేసుకుంటూ ఉంటారు. ఈ ఒక్క రోజు మాత్రమే పాటిస్తారా, లేకుంటే సంవత్సరం అంతా దీన్ని తోడు నీడగా అన్న దాన్ని పాటిస్తారా? సో ఇప్పుడు ఏంటంటే కనుక ఈ మంత్ రాఖీ పౌర్ణిమ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఈ పౌర్ణిమ నుంచి నెక్స్ట్ పౌర్ణిమ ఈ మధ్యలో ఈ 31 రోజులలో ఎప్పుడైనా కూడా వీలును బట్టి వాళ్ళు ఈ రాఖీని కట్టించుకొని వాళ్ళ భావాలను వ్యక్తపరచుకోవచ్చు. సో అది జనరల్గా జరిగేది. కొంతమంది సుదూర ప్రాంతాలలో ఉంటారు, దూర ప్రాంతాలలో ఉంటారు. అన్న కానీ అక్క కానీ చెల్లెళ్ళు కానీ వీళ్ళు వాళ్ళ దగ్గరికైనా వెళ్తారు, అక్క తమ్ముడి దగ్గరికైనా వెళ్తుంది, తమ్ముడు అక్క దగ్గరికైనా వస్తారు, వచ్చి కట్టించుకుంటూ ఉంటారు జనరల్గా. సో అది రాఖీ కట్టడం అంటే అన్న చెల్లెకి రక్షణ అని చెప్తారు కదా సార్. అవును, అది కరెక్టేనా? 100% కరెక్ట్ ఉండాలనే ఈ ఆచారాన్ని తీసుకొని వచ్చినది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆచారాలు అన్నవి మనకి తీసుకొని వస్తాయి. ఎందుకంటే ఈ సమకాలీనటువంటి ఈ ప్రపంచంలో బిజీ లైఫ్ గడుపుతూ ఉండి బంధాలను మర్చిపోయి కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గకుండా ఉండడానికే దీన్ని తీసుకొని వచ్చి పెట్టినారు. అరే నేను నీకు తమ్ముడిని, నన్ను నువ్వు మర్చిపోయినట్టున్నావు, నేను నీ కోసము ఒక బంధం వేస్తున్నాను అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనసులో కోరుకొని, అంటే నాకు వీడు రక్షగా ఉండాలి, వీడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఆ సంతోషానికి నేను కూడా ఒక కారణం అవ్వాలి అని ఈ రాఖీ కట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది. నిజంగా ఈ బంధాన్ని ఫాలో అవుతారా సార్, లేకుంటే కొట్టుకొని తిని తెంపుకుంటారా? రైట్, నిజంగా అంటే రకరకాలుగా చెప్పొచ్చు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక 4 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, 4 అక్కలు ఉన్నారు. సో ఇక్కడ ఒకడికి మాత్రమే బాగుంటుంది, మిగతా ఇద్దరికి బాగుండదు. ఏదో చేసుకోవాలా చేసుకోకూడదా, నా మాత్రం చేసుకోవాలా అన్నట్టే ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంకా వాడు కట్టించుకుంటున్నాడు కాబట్టి నేను కట్టించుకోవాలి అన్నటువంటి తయారైపోయింది. ఇప్పుడు మనస్ఫూర్తిగా లేదు. మనస్ఫూర్తిగా ఎందుకు చెయ్యరు సార్? ఎందుకు చేయరు అంటే ముందు జరిగినటువంటి కొన్ని కారణాలు. తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్ గా ఉండి తండ్రి అనేవాడు ఇండ్లుని పోషిస్తూ ఉంటాడు కాబట్టి, ఇంటి జాగ్రత్తలు చూసుకుంటా ఉంటాడు కాబట్టి, తండ్రి అనేవాడు ఇండ్లను కరెక్ట్ గా ఎప్పుడైతే చూసుకుంటారో కింద పిల్లలు కూడా అందరు సమానంగా ఉంటాడు. తండ్రి అనేవాడు వేరేలాగా ఉండి, అంటే ఇంటిని పట్టించుకోకుండా వాడి జల్సాలు వాడి తిరుగుతూ వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళకి సరైనటువంటి ఒక విధి విధానాలు తెలియక నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు తక్కువ అంటే నువ్వు తక్కువ అన్నటువంటి గొడవలు జరిగిపోయి ఒకే కొంపలోనే ఉంటారు. అన్న చెల్లెలు ఒకే కొంపలోనే ఉంటారు, కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకోరు. ఇప్పుడున్న ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడున్న జనరేషన్ మెయిన్ అన్న చెల్లెలు కావచ్చు, చెల్లెలు తమ్ముడు కావచ్చు, ఈ జనరేషన్ వాళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడుకోరు.
వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సరిగ్గా మాట్లాడుతుంటారు, వాళ్ళు ఇంకొకళ్ళ ఫ్రెండ్స్ తోటి సరిగ్గా చాలా గొప్ప గొప్పలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటారు అంటే కనుక వీళ్ళిద్దరు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైనా బాధపడుతుంటే, తల్లిదండ్రులు ఏదైనా రోగం వస్తే అప్పుడు ఆ రోగం తీర్చే క్రమంలో కొద్దిసేపు మాట్లాడతారే కానీ మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల గురించి చక్కగా మాట్లాడుకున్నట్లయితే కనుక ఇలాంటి ఆచారాలు ఇంకా చాలా మంచివి మన ముందుకు వచ్చేటివి. దీనికి కారణము డబ్బు అంటారా, మారల్స్ నేర్పియకపోవడం అంటారా? డబ్బు 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 మెయిన్ ప్రధాన పాత్ర పోషించేది డబ్బే, అంతే. డబ్బుగా వేరేది లేదు. సఫిషియంట్ మనీ పిల్లల దగ్గర ఉంది అనుకోండి, వాళ్ళకి ఏ ఆచారాలు ఏం అవసరం లేదు. ఆ సఫిషియంట్ డబ్బు ఇవ్వడానికి తల్లిదండ్రులు రెడీగానే ఉంటారు. మరి ఇచ్చిన డబ్బును వీళ్ళు సరైన విధంగా వాడతారా లేదా అన్నది అక్కడ $1000 క్వశ్చన్, అంతే అది. సో అది కూడా తండ్రి అనేవాడు లేదు తల్లి అనేవాడు సరైన విధంగా, అంటే సొసైటీలో మార్కెట్లో ఈ విధంగా ఉంటుంది, దీన్ని ఇలా ఖర్చు పెడితేనే బాగుంటుంది, ఈ విధంగా ఖర్చు పెడితే బాగుంటుంది అని సరైన విధంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే, నువ్వు చెప్పిన దాన్ని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా విని, అమ్మ నాన్న చెప్పినారు, సొసైటీలో ఇలా ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు, దీనికి మనము అనుగుణంగా నడుచుకుంటే బాగుంటుంది అన్నటువంటి పిల్లలు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక తల్లిదండ్రులు ఎంత డబ్బులు కావాలంటే పిల్లలకి అంత డబ్బులు ఇస్తున్నారు, ఎంత స్వేచ్ఛ కావాలంటే అంత స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. మీరు ఏమైనా చేసుకోండి, మీరు బాధపడకుండా ఉండాలని మేము కోరుకుంటున్నామని అనుకుంటూనే అన్ని ఇస్తూ ఉన్నారు. అన్ని ఇచ్చేదాన్ని వాళ్ళు చాలా తప్పుగా తీసుకుంటా ఉన్నారు. చాలా మంది పిల్లలు 90% ఆఫ్ పిల్లలు చాలా తప్పుగా తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చిన జలసాలన్నీ చేసుకొని, ఎప్పుడో ఒకసారి మదర్స్ డే అంటే ఆ రోజు వచ్చేసి మదర్ మీద అమాంతమైనటువంటి లేని ప్రేమను చూపెట్టడము, ఇలాంటి రాఖీ పండుగ వచ్చినప్పుడు లేని ప్రేమను చూపెట్టడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాఖీ పౌర్ణిమ రోజు అక్క గాని చెల్లె గాని రాఖీ ప్రేమతో కడుతున్నారా లేకుంటే గిఫ్ట్స్ కోసం కడుతున్నారా సార్? అది ఈ కాలంలో అదే నడుస్తూ ఉంది. అంటే నక్కను చూసి కుక్క ఏదో వాత పెట్టుకుంది అన్నట్టు ఇట్లా ఎన్నో సామెతలు ఉంటాయి. ఈ యాక్చువల్లీ నిజానికి ఏం రాయి అంటే కనుక ఒక రాఖీ కట్టడం అన్నది నేను నీకు భరోసా ఇస్తున్నా అని చెప్పేసి జీవితాంతం భరోసా ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న పిల్లలు ఏం రాయి అంటే కనుక ఈ సంవత్సరం రాఖీ కడుతున్నా, వచ్చే సంవత్సరం వరకు నాకు నువ్వేమిస్తావు, నువ్వు ఈరోజు ఇచ్చేదే నేను వచ్చే సంవత్సరం వరకు ఒక గుర్తుగా పెట్టుకోవాలి అన్నటువంటి స్థితికి జారిపోయినారు. వాళ్ళ ముందే కండిషన్ పెడుతున్నాడు, అరే అన్నగా పలానా అమ్మాయి రాఖీ కడుతుంటే వాళ్ళన్న మంచి గిఫ్ట్ ఇస్తా ఉన్నాడు, ఐఫోన్ గిఫ్ట్ ఇస్తా ఉన్నాడు, నాకు దానికంటే ఎక్కువ తీయాలి, కండిషనల్. ఇంకా కొంతమంది చెల్లెళ్ళు ఏంట్రా అంటే కనుక రాఖీ కట్టేటప్పుడు QR కోడ్ తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటా ఉన్నారు. సో రాఖీ కట్టాలి, వాడు స్కాన్ చేసి పెట్టాలి. ఇంకా కొంతమంది ఏంట్రా అంటే కనుక నాకు పోచంపల్లి పట్టు చీర కావాలి, ఇంకొకటి వాళ్ళ తమ్ముడిని డిమాండ్ చేయడం, అంటే విలువలు మర్చిపోయినారు. సో నేనైతే నా జీవితంలో ఎప్పుడు కూడా డబ్బులు కానీ ఏమి ఇవ్వాలా, కొంచెం చక్కెర తీసి నోట్లో పోస్తాను, అంతే. నేనేం చేయాలో మా అక్కలకు నేను చేస్తాను. సో అది నిజమైన రాఖీ ఎవరికి కట్టాలి, దాని విలువ అనేది ఎంత ఉంటుంది? రైట్. నిజమైన రాఖీ పండుగ ఎవరు కట్టాలి అంటే కనుక అబ్బాయిలను తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు చాలా మంది కూడా డబ్బు సంపాదించే వాళ్ళే ఉన్నారు, ఎంతో కొంత డబ్బులు ఉంటాయి. సో వాళ్ళ అక్కలకో చెల్లెలకో వేలు ఖర్చు పెట్టే దాంట్లోనే కొంచెం పర్సంటేజ్ పక్కన తీసి జోబులో కొన్ని రాఖీలు పెట్టుకొని రోడ్ల మీద అడుక్కుంటుంటారు చూడండి, తిండి గతి లేకుండా ఉంటారు చూడండి. వాళ్ళకి వీళ్ళని జోబులో ఉన్నటువంటి 10 రూపాయల రాఖీ అయినా వాడికి ఇచ్చి నువ్వు కట్టు అని కట్టించిన తర్వాత, ఇదిగో నేను నీ కొంత భరోసా ఉన్నాను అని చెప్పేసి ఒక 500 ఇవ్వడము. లేదు అనాథ ఆశ్రమాలకు పోయి అక్కడ ఉన్న పిల్లలందరితోటి, ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఉన్నటువంటి ముస్లింలతోటి అందరితోటి రాఖీ కట్టించుకొని నీకు తోచిన సహాయం నువ్వు చేసినట్లయితే కనుక అది మనము మనిషి విలువలను బంధాలను ప్రపంచానికి నేర్పించినట్టు అవుతుంది. అట్లా ప్రతి ఒక్కరు చేయగలిగితే కంపల్సరీ, అంటే ఒక పండగ అంటూ మనం ఒకటి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని స్వార్థకత చేసుకోవాలి అంటే కనుక ఇలాంటివి చేస్తే కనుక చాలా అంటే చాలా సూపర్గా ఆనందంగా బాగుంటుంది అన్నదే నా ఉద్దేశము. లేని వాళ్ళకి నువ్వు అదే లేడీస్ ఉన్నారు, అన్నలకు కట్టుకునేది కట్టుకోండి,
ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి పోయి కట్టండి, ఏమవుతుంది? ఫుడ్ పెట్టండి, ఏమవుతుంది? వాళ్ళతోటి సరదాగా ఉండండి, ఏమవుతుంది? ఒక్కరోజన్నా నువ్వు వేరే వాళ్ళకి కొంచెం శక్తి ఇచ్చినట్టు ఉంటుంది. సారీ. ఓకే సార్, చాలా మంచిగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.